మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 15ను పరిశీలిద్దాం. కర్మల వెనుక ఉన్న అసలు నిజం ఏమిటో శ్రీకృష్ణుడిక్కడ వివరిస్తున్నాడు. మనమే అన్ని పనులకు కర్తలమనే భ్రమను ఈ శ్లోకం తొలగిస్తుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శరీర వాంగ్ మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. ఈ శ్లోకమర్థమేమిటంటే, ఒక మనిషి తన శరీరం, మాట మరియు మనసుతో చేసే ప్రతి పనికి, అది మంచిదైనా చెడ్డదైనా 5 కారణాలు ఉంటాయి. అంటే ఏ పనికి కూడా మనం ఒక్కరమే పూర్తి కర్తలం కాదు. ఆ పని జరగడానికి శరీరం, మనలోని అహం, ఇంద్రియాలు, మన ప్రయత్నం మరియు దైవ సంకల్పమనే 5 అంశాలు కారణమవుతాయి. ఈ 5 కలిస్తేనే ఏ పనైనా పూర్తవుతుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏవి చెప్తుందంటే, నేనే చేస్తున్నాను అనే అహంకారాన్ని విడిచిపెట్టమని. విజయం వచ్చినప్పుడు గర్వంతో పొంగిపోవడం, అపజయం వచ్చినప్పుడు కుంగిపోవడం సరికాదు. ఆ ఫలితానికి అనేక కారణాలు ఉన్నాయని గ్రహించినప్పుడు మనసులో సమతుల్యత, ప్రశాంతత ఏర్పడతాయి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన పనిలో విజయం వస్తే అది కేవలం నా వల్లే అయ్యిందని కాకుండా బృందం మరియు పరిస్థితుల సహకారాన్ని గుర్తించాలి. అలాగే అపజయం వస్తే కేవలం మనల్ని మనం నిందించుకోకుండా జరిగిన పొరపాటు నుండి నేర్చుకోవాలి. ఇది మనకు మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.